మనం 10 నిమిషాలు, ఎక్కువ టైమే అవసరం లేదు, జస్ట్ 10 నిమిషాలు కూర్చొని రిలాక్సింగ్గా ప్రాణాయామ కనుక చేయగలిగితే మన లంగ్స్ కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. కపాలభాతి చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ముందుగా తెలుసుకోవాలి. కపాలభాతి ఎంప్టీ స్టమక్తో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చక్కగా రిలాక్సింగ్గా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కపాలభాతి చేయకూడదు, హెర్నియా ఉన్న వాళ్ళు కూడా కపాలభాతి చేయకూడదు. ఇప్పుడు రిలాక్సింగ్గా కపాలభాతి స్టార్ట్ చేద్దాం. చూడండి, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఒకసారి షోల్డర్స్ని రిలాక్స్ చేసుకుని బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకోండి. డీప్ బ్రీతింగ్ ఒకసారి ఇన్హేల్, ఎక్సేల్, జస్ట్ రిలాక్స్. నా బోత్ ద పామ్స్ చిన్ముద్రలో ఉంచుకోండి. కపాలభాతి ప్రాక్టీస్ ఏంటి అంటే ఫోర్స్ఫుల్గా ఎక్సైల్ చేస్తాం. పొట్ట మజిల్స్ లోపలికి వెళ్ళాలి, గాలి బయటికి వెళ్ళాలి, ఫోర్స్ఫుల్గా జరగాలి. ఒక సెకండ్కి ఒక స్ట్రోక్ లాగా రిలాక్సింగ్గా చేయాలి. ఫస్ట్ నేను ఒక 10 స్ట్రోక్స్ చేసి చూపిస్తాను చూడండి.